అందరికీ నమస్కారం. నా పేరు చరీష్. నా పేరు దీపక్. మేము ఇప్పుడు భాగవతి పద్యాలు చెప్పబోతున్నాం. కలరందురు దీనులయడం కలరందురు పరమయోగి గణముల పాలన్ కలరందురు అన్ని దిశలను కలరు కలండని వాడు కలరో లేడో జో జో కమలదలేక్షణ జో జో యువరాజ మధ్య జో జో ఎనుచున్ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో ఎనుచున్ ఎవ్వని చే జరించు జగమెవ్వని లోపల లీనమయ్యుండు ఎవని అండుండిందు పరమేశ్వరుండెవడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభావ్ ఈశ్వరునే శరణంబు వేడదన్ అమ్మల గన్నయమ్మ ముగురమ్ముల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చని అమ్మ కన్నులో నమ్మిన వేపుట మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాదీక్షుట మహత్వ కవిత్వ పటుత్వ సంపద లావొక్కింతయు లేదు ధైర్యము వినోలంబయ్యే ప్రాణంబులు తావుల్ తప్పెను మూర్ఛ వచ్చి తన ఉండసేన్ శ్రమం బయ్యడే నీవే తప్పని తప్పరం బెరుగా మర్నింపదగుందేను నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ ఆసనీలా నిద్రాదులు చేయుచున్ దుడుచుచున్ రక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద చందారుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర శారద నీరదేందు ఘనసార పటీర మలార మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్మదిన్ గానక ఎన్నడు గల్గు భారతి క్షోణితలంబు నిన్నెదురు శోకగ మృక్కి నుతింతు సాయికథ శ్రోనికి జంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయ జాత భవ చిత్త వశీకరణైక వానికి వానికి అక్షదామ సుఖ వాణిజ పుస్తక రమ్య పానికి నల్లని వాడు పద్మనయనంబుల వాడు కృపారసంబుపై చల్లడు వాడు మౌలి పరిసర్పిత పింఛము వాడొకడు చల్వల మానధనంబు తెచ్చెను మళ్ళీ అలారా నీ పొదల మాటుల లేరు కదమ్మ చెప్పరే అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందారమనాంతరామృత శర ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యంకరమా వినోదియగు నా బన్న ప్రసన్నుండు నిర్వల నాయేంద్రము పాహి పాహి అని దుయ్యాలించ
వచ్చి సంభ్రమ్రియే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోలుగా దళపడేని గంగ నేటికి తల్లుల కడుపు చేటు క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్ల శ్రమ కలిగిన దోణ కలుగును శ్రమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి చదవని వాడగ్నుండగు చదివిన సద్వివేక చదురుత గలుగు చదువల వలయును జనులకు చదివించిన ఆర్యులద్ద చదువము తండ్రి. ధన్యవాదములు.